వెల్కమ్ టు కైటీవీ మీడియా. బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ చాలా కాలం తర్వాత ఇటీవలే బయటకు వచ్చి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ గా కేసీఆర్ రగిల్చిన వాటర్ ఫైట్ పై ఇప్పటికే సీఎం రేవంత్ కౌంటర్ ఇవ్వగా ఇక ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించాడు. నీటి విషయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడం సరైంది కాదని తెలిపారు. గోదావరి నదిలో నీటి లభ్యతపై అవసరమైన వివాదాలు సృష్టించకూడదని, పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు చెప్పడం సరికాదని ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. గోదావరిలో కలిసే నీటిని వినియోగించుకునే హక్కు అందరికీ ఉంటుందని, నీటి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. నీటి విషయంలో రెండు రాష్ట్రాల ప్రజలను కొందరు నాయకులు రెచ్చగొట్టడం వల్లే నష్టం తప్ప లాభం ఉండదని చంద్రబాబు అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఒకే కుటుంబం లాంటి వారని, ఇచ్చిపుచ్చుకునే ఆలోచనతో ముందుకు వెళ్లాలని సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెరిగితే కొందరు ఆనందించే పరిస్థితి రాకూడదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల ప్రయోజనాలే కేంద్రంగా రాజకీయాలు సాగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ బాస్ స్పష్టం చేశారు. గతంలో మహబూబ్ నగర్ జిల్లాకు జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని అందించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల ప్రారంభం తన హయాంలోనే జరిగిందని, వాటిని మరింత అభివృద్ధి చేయాలని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీరు చివరికి పోలవరం ప్రాంతానికి చేరుతుందని, అలా దిగువకు వచ్చే నీటిపై తెలంగాణ తమ్ముళ్లు అభ్యంతరం చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో మంజీరా నదికి నీటిని తరలించే సందర్భంలో తాము ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదని చంద్రబాబు గుర్తు చేశారు. గోదావరిలో నీరు సమృద్ధిగా ఉందని, అందువల్ల అందరూ అవసరాల ప్రకారం వినియోగించుకోవచ్చని అన్నారు. దేవాదుల ప్రాజెక్టుపై ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదని, నీటి పొదుపు చర్యలు చేపడితే తెలంగాణకు కూడా మేలు జరుగుతుందని చెప్పారు. అదనంగా మిగిలే నీటిని నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి జలాశయాల్లో నిల్వ చేస్తే రెండు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఎగువన పెద్ద ప్రాజెక్టులు నిర్మిస్తే దిగువ ప్రాంతాలకు నష్టం కలగవచ్చని చంద్రబాబు చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులపై జరుగుతున్న వ్యాఖ్యల్లో వాస్తవాలు లేవని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి గత వైకాపా ప్రభుత్వమే కారణమని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను మళ్లీ సరైన దారిలోకి తీసుకువస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా సాగునీరు, తాగునీరు, విద్యుత్ రంగాల్లో మేలు జరుగుతుందని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టు రాజకీయాలకు అతీతమని, ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశమని ఆయన అన్నారు. అందుకే అనవసర ఆరోపణలు, వివాదాలు పక్కన పెట్టి నిర్మాణాత్మక సహకారం అందించాలని తెలంగాణ సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన పిలుపునిచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.